బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కి మరో షాక్ తగిలింది. తాలిబాన్లు భారీ జలకివ్వబోతున్నారు పాకిస్తాన్ మీద దాడికి సిద్ధమవుతున్నారు తాలిబాన్స్. సో తాలిబాన్ అంటే తెలుసు కదా, ఆఫ్ఘనిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వంగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఆ తాలిబాన్ల ప్రభుత్వమే ఇప్పుడు పాకిస్తాన్ కి చుక్కలు చూపించబోతోంది. తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడికి సిద్ధమయ్యారు. అందుకే అంటుంటారు, పాలు పోసి పాముని పెంచితే విషం ఏ పామైనా కూడా సేమే కదా. సో అందుకే తాలిబాన్లని పెంచి పోషించింది, తాలిబాన్లని ఒక రకంగా రెచ్చగొట్టింది, తాలిబాన్లని ఒక రకంగా ఈ స్థాయికి తీసుకొచ్చింది పాకిస్తాన్ ఉగ్రవాదులే, పాకిస్తాన్ ప్రభుత్వాలే. తాలిబాన్లను రెచ్చగొట్టి మరి అక్కడ ప్రభుత్వాలని కుప్పకూల్చి తాలిబాన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం కృషి చేశారు. ఈ ప్రైవేట్ తాలిబాన్లు ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు భారత్, ఇంకోవైపుగా తాలిబాన్స్. సో తాలిబాన్ల దాడిలో పాకిస్తాన్ కకావికలమవుతోంది. ఆ రైట్ సైడ్ విజువల్ చూడండి, ప్రెసిషన్ టార్గెట్స్. సో యుద్ధం మొదలైందంటే చాలు ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పక్కా డ్రోన్స్తో ఆత్మాహుతి డ్రోన్లు అంటే ఆ డ్రోన్లు పక్కా టార్గెట్స్ వైపు పడిపోయి టార్గెట్ మీద పడిపోయి వాటంతవే ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుంటుంటాయి. సో అవే ఆత్మాహుతి డ్రోన్లుగా చెప్తూ ఉంటారు. సో పాక్ పైన ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేయడానికి సిద్ధమైంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్. ఇక కామికేజ్ డ్రోన్ ఎయిర్ ఫోర్స్ ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని హెలికాప్టర్లను కూడా చేర్చే అవకాశం కనబడుతోంది ఆఫ్ఘన్ ప్రభుత్వం. కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ లక్ష్యంగా ఈ అటాక్ కి ప్లాన్ చేస్తోంది. తాలిబాన్ డ్రోన్లని తయారు చేసిన వ్యక్తి ఎవరో కాదు, పాకిస్తాన్ ఇంజనీరే. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పాకిస్తాన్ ఇంజనీర్ కి సత్సంబంధాలు తెలుస్తున్నాయి. అయితే బ్రిటిష్ SIS స్థావరాన్ని ప్రయోగానికి ఉపయోగించుకోబోతున్నారు తాలిబాన్స్. సో తాలిబాన్ల యొక్క దెబ్బకి పాకిస్తాన్ కకావికలం కాబోతోంది. అందుకే అంటూ ఉంటారు, మళ్ళీ చెప్తున్నాను, పాలు పోసి పాముని పెంచితే అది ఏ పాము విషమైనా కూడా విషమే, దాన్ని విషమనే అంటారు. కానీ మనం పెంచాం కదా, అది విషం కాకుండా మనకు పన్నీర్లా మారిపోరది. కాబట్టి తాలిబాన్లని పెంచి పోషించింది పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వాలే. తాలిబాన్లకి సహకరించి తాలిబాన్లను ఎంకరేజ్ చేసి అనేక రకాలుగా యుద్ధ సామాగ్రిని, వెపన్స్ ని మొత్తాన్ని సమకూర్చి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తాలిబాన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి దాంట్లో పాకిస్తాన్ ప్రమేయం ఎంతో మాత్రం ఉంది. అయితే తాలిబాన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పామే ఇప్పుడు పాకిస్తాన్ని కాటేస్తోంది. ఆ పామే ఇప్పుడు పాకిస్తాన్ పైన విషం చిమ్ముతోంది. తాలిబాన్లు పాకిస్తాన్ పైన ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. పాక్ పైన ఆత్మాహుతి డ్రోన్లతో స్కెచ్ వేశారు, కామికేజ్ డ్రోన్ ఎయిర్ ఫోర్స్ తయారు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని హెలికాప్టర్లను కూడా ఉపయోగించబోతున్నట్టుగా తెలుస్తోంది. కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ ఇవి చాలా కీలకమైన ఇండస్ట్రియల్ ప్రాంతాలు, ప్రముఖులు ఉండేది కూడా ఆ ప్రాంతాల్లోనే. అయితే ఈ మూడు ప్రాంతాలు టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. సో పంజాబ్ ప్రావిన్స్లోని ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని రావల్పిండి, కరాచీ, సింధు ప్రావిన్స్ ఈ ప్రాంతాలు. సో పాకిస్తాన్లో ఉండే 4 ప్రాంతాలు: సింధు ప్రావిన్స్, ఖైబర్ పఖ్తుంఖ్వా, ఆ తర్వాత బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్. ఈ 4ంట్లో బలూచిస్తాన్ ఏర్పాటువాదం యొక్క పోరాటం కొనసాగుతుండగా ఆ బలూచిస్తాన్ ప్రాంతాన్ని మినహాయించి అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళ ప్రధానమైన టార్గెట్ అక్కడ పాకిస్తాన్లు ఎవరైతే తాలిబాన్ అని సైతం కొంత అణిచివేయాలని కుట్ర చేస్తున్నారో, తాలిబాన్ ఎప్పుడైనా మా చెప్పు చేతుల్లో ఉండాలి. తాలిబాన్లు భారత్ పైన కలిసి మొన్న మధ్య తాలిబాన్ల తాత్కాలికమైనటువంటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కూడా మన ఫారెన్ అఫైర్ మినిస్టర్తో భేటీ అయ్యారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో భేటీ అయ్యారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్తో భేటీ అయిపోయి ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, చాలా స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాం, మీరు మాకు సహకరించండి అనేటువంటి మాటని తాలిబాన్లకు సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్తో మాట్లాడుకొచ్చారు. సో ఎటువంటి విభేదాలు లేవు, ఇద్దరం కలిసిపోవాలి. సో నాపై వస్తున్న ఆరోపణలు ఏమాత్రం కూడా నేను సహించదలుచుకోలేదు. సో ప్రస్తుతానికి తాలిబాన్ల ప్రభుత్వమైనటువంటి ఆ ప్రభుత్వమే ఇటు భారత్ పైన పహల్గామ్ దాడిలో పాల్గొనింది, వాళ్ళంతటా వాళ్ళే దాడి చేసుకొని మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఒక మాటని, దుష్ప్రచారాన్ని పాకిస్తాన్ తెరలేపింది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాట్లాడేటువంటి మాటల్ని తిప్పికొడుతోంది తాలిబాన్. సో పాకిస్తాన్ అబద్ధ ప్రచారాన్ని తిప్పికొడుతోంది. ఆత్మాహుతి డ్రోన్లతో వాళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డ్రోన్లను తయారు చేసింది ఎవరో కాదు, పాకిస్తాన్ ఇంజనీర్ ఉగ్రవాద అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్గా తెలుస్తోంది. సో బ్రిటిష్ SIS స్థావరాన్ని ప్రయోగానికి తాలిబాన్లు ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు భారత్, ఇంకోవైపుగా తాలిబాన్లు. ఎటు చూసినా పాకిస్తాన్ బ్లాక్ అయిపోయింది. కానీ పాకిస్తాన్ అప్పుడు ఏం చేస్తోందని అంటే అందరి దగ్గరికి వెళ్ళి ఒక సామెత ఉంటుంది, తేలుకోండి అని అంటుంటారు. అంటే ముందుగా
అదేం చేస్తుందంటే ఒక్కసారిగా టచ్ చేసి దాని ప్రభావాన్ని చూస్తూ నన్ను చంపేస్తున్న రకంగా అది మాట్లాడుతూ ఉంటుంది. సో అదే రకంగా ఇక్కడ మంట పుట్టించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఆ తర్వాత ఆ మంట పుట్టేటువంటి ఆ క్రమంలో తిరిగి దాడి చేస్తూ ఉంటే ఇప్పుడు నాపై దాడి చేస్తున్నట్టు కూడా మొరపెట్టుకుంటుంది, ఏడుస్తుంది. పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు కూడా ఒక అవుట్ రీచ్ టీం ఏర్పాటు చేసి బిలావల్ భుట్టో నేతృత్వంలోనే ఒక 13 మంది బృందంతో అమెరికా వెళ్ళారు. అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ దయచేసి మీకు మొరపెట్టుకుంటున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి. చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమాత్రం కూడా మమ్మల్ని కాపాడలేకపోతోంది, కాబట్టి మీరు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అంటూ చేతులు జోడించి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసింది, అమెరికా దగ్గర మొరపెట్టుకుంది. అమెరికా కూడా ఒక రకంగా తనకు బిజినెస్ మైండెడ్తో ఉంటుంది కాబట్టి ఏ క్షణమైన అమెరికా ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పాకిస్తాన్కి అందించవచ్చు. కానీ ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు వచ్చినా ఏం చేసినా ఒక దగ్గర అంటే ఊరుకోవచ్చు, ఒకవైపు నుంచి అంటే దాడి తట్టుకోవచ్చు. కానీ బలూచిస్తాన్, తాలిబన్స్, మరోవైపుగా ఇటువైపు ఇండియా, సో ఇన్ని వైపుల నుంచి అటాక్ జరుగుతూ ఉంటే ఏ వైపు నుంచి అని పాకిస్తాన్ కాపాడుకోగలుగుతుంది, ఏ వైపు నుంచి అని పాకిస్తాన్ తను రక్షించుకోగలుగుతుంది. సో పాకిస్తాన్కి సంబంధించి పెద్ద ఎత్తున తాలిబాన్స్ దాడి చేసేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు మరోసారి అలర్ట్ అయ్యాయి. షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ వీరంతా అలర్ట్ అయ్యారు. ఏ క్షణమైనా మళ్ళీ తాలిబాన్ తమ దాడిని విస్తృతంగా కొనసాగించవచ్చు, ఏ క్షణమైన దాడిని చాలా పెద్ద ఎత్తున కొనసాగించవచ్చు. అటువంటి ఒక దారుణమైనటువంటి ఘటనని పాకిస్తాన్ మరోసారి చవి చూడబోతోంది. అయితే పాలు పోసి పెంచిన పామే పాకిస్తాన్ పైన ప్రస్తుతానికి విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్కి ఆ చుక్కలు చూపించే అవకాశం కనబడుతోంది. సో షెహబాజ్ షరీఫ్కి మరోసారి బిగ్ షాక్ తగిలినట్టే భావించాలి. షెహబాజ్ షరీఫ్ తనకు సంబంధించినటువంటి మాటని ఏదైతే గతంలో ప్రభుత్వాలు అక్కడ సహకరించి తాలిబాన్లు ఎంకరేజ్ చేసి మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ ప్రభుత్వాలే కుప్పకూలిపోబోతున్నాయి, ఆ ప్రజాప్రతినిధులే దెబ్బతినబోతున్నారు. పాకిస్తాన్లో ఒక ఆర్మీ బేసెస్ టార్గెట్గా వాళ్ళు కూడా దాడులు కొనసాగిస్తున్నారు. బ్రిటిష్ ఏఎస్ఏ స్థావరాన్ని ప్రయోగానికి ఉపయోగించుకున్నట్టుగా తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ దాన్ని ఎదుర్కోవడం కోసం అమెరికా నుంచి ఒక డిఫెన్స్ సిస్టాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో మరి ఆ డిఫెన్స్ సిస్టమ్ ఎంత మేరకు అమెరికా పాకిస్తాన్కి చేకూరుస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇప్పుడున్న బలంగా తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడి కేవలం వారిపైన తప్పుడు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని తెరలేపుతుందన్న వరకే ఉందా, లేదంటే ఇంకేదైనా ప్రధాన టార్గెట్స్గా ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా ఆర్థిక స్థావరాల్ని వాళ్ళు టార్గెట్ చేయబోతున్నారా, లేకుంటే పాకిస్తాన్ పైన ఇంత పెద్ద మొత్తంలో దాడి గల కారణం ఏంటి? దానికి ఏకంగా ఒక పాకిస్తాన్ వ్యక్తే ఇంజనీర్గా ఉండడం ఏంటి అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. మరీ ముఖ్యంగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి ఆ ఇంజనీరే ఇప్పుడు ది తాలిబాన్ల డ్రోన్ల తయారీలో కీలకంగా ఉన్నారంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఒకసారి గతంలో తాలిబాన్లు దాడులకు సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకునే నేపథ్యంలో బలూచిస్తాన్ వేరుపాటువాదం సంబంధించిన వ్యక్తులు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఎటువంటి అలజడిని, పాకిస్తాన్ ఎటువంటి బాంబుల దాడిని చేస్తుందో ఒక్కసారి ఆ సౌండ్ వినే ప్రయత్నం చేయండి. मोटे दिमाग రైట్, కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ ఈ 3 నగరాలే టార్గెట్ గా కొనసాగుతున్నాయి. సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ 3 ప్రాంతాలే టార్గెట్ గా కొనసాగుతున్నాయి. దాడులు ఆ రకంగా చేసే అవకాశం కనబడుతోంది. మరి ముఖ్యంగా బలూచిస్తాన్ లో ఎటువంటి దాడులు. అయితే ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడికి ప్రధాన కారణం ఏంటనేది కొంత తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ 3 ప్రాంతాలు టార్గెట్ గా ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రత్యేకంగా
కమికేజ్ డ్రోన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అయితే ఈ 3 ప్రాంతాలు టార్గెట్గా ఉన్నాయి. మరి వారి లక్ష్యాలు ఏంటి, ఎటువంటి లక్ష్యాలు ఎంచుకున్నారో తాలిబాన్లు? అమెరికా నిజంగానే కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పాకిస్తాన్కి అందించినట్టయితే దాడులు పెద్దగా అంత ఈజీగా సఫలీకృతమయ్యే అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి ఒక అనిశ్చితిలో పాకిస్తాన్ కూర్చుంది, తలలు పట్టుకుంది. ఎయిర్ బేసెస్ కుప్పకూలిపోయాయి, టెర్రర్ క్యాంప్స్ అన్ని కుప్పకూలిపోయాయి. వాళ్ళ దగ్గర ఎటువంటి పెద్దగా ఎఫిషియంట్ ఎక్విప్మెంట్ కూడా లేదు, వార్ ఎక్విప్మెంట్ కూడా లేదు. ఎందుకంటే చైనా ఆల్రెడీ తుప్పు పట్టిపోయిన మిసైల్స్ అందించింది. టర్కీ ఇచ్చిన డ్రోన్లని ఏమాత్రం కూడా భారత్లో పనిచేయలేదు. సో ఈ నేపథ్యంలోనే తాలిబాన్లు కనుక దాడి చేయాల్సి వస్తే, తాలిబాన్లు కనుక దాడి చేస్తే, సో ప్రస్తుతానికి ఏ క్షణమైనా పాకిస్తాన్ పైన ఒక డ్రోన్ల వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. సో 3 ప్రధాన ప్రాంతాల్లో టార్గెట్గా ఉండబోతున్నాయి. ఇది బలూచిస్తాన్కి సపోర్ట్ చేయడమా, లేదంటే పాకిస్తాన్ పైనటువంటి ఆ శత్రుత్వాన్ని పూర్తిగా చూపించే ప్రయత్నమా, లేకుంటే పాకిస్తాన్ తమని ఎప్పటికీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకుంటుంది, తమ పైన దుష్ప్రచారం చేస్తోంది, తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రపంచ దేశాల వ్యాప్తంగా తాలిబాన్ అంటేనే ఒక తప్పుడు అనేటువంటి ముద్రను వేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికైనా వాళ్ళ మాట మనం వినాల్సి వస్తుందేమో, ఇకపైన మనం వినకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే తాలిబాన్లు ఒక భారీ దాడికి తెరలేపుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆసిమ్ మునీర్ని కూడా పాకిస్తాన్ నుంచి పరుగులు పెట్టించబోతున్నారు. తాలిబాన్ల దాడితో పాక్లో అల్లా కల్లోలం తప్పదా అని అంటే అవుననే సమాధానం వినపడుతోంది. సో పాకిస్తాన్కి ఆ స్థాయిలోనే ఒక సమాధానం చూపించే అవకాశం ఉంది. సో అనవసరంగా భారత్తో కయ్యానికి దిగి ఉన్నది కాస్త ఊడిపోతే ఇప్పుడు ఆ ఉన్న పంటిని, ఊగేటువంటి పంటిని కూడా పూర్తిగా పీకేసేటువంటి పని తాలిబాన్లు చేయబోతున్నారు. బలూచిస్తాన్ వేరుపాటువాదం ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భాన, ఏదో ఒక ఘటనలో బయటపడుతూనే ఉంది. పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీని కుప్పకూలు చేస్తున్నారు. ఇదిలా కొనసాగుతూ ఉండగా ఒక్కసారిగా తాలిబాన్లు తెరలేవడం, తాలిబాన్లు కూడా దాడులకు సిద్ధమవడం అనేది కాస్త ఆసక్తిని, అసలు కొంత మక్కువ అని కూడా, ఇక్కడ మక్కువ అనేది వాడుతుందంటే పాకిస్తాన్ దుస్తులని, పాకిస్తాన్ దుర్మార్గాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్నారు. సో ఆ నేపథ్యం ఎలా ఉంటుందో చూడాలి. ఒకవైపుగా టర్కీ కూడా సహాయం చేసే అవకాశం, పాకిస్తాన్ అంత ఈజీగా ఊరుకోదు, టర్కీ కూడా సహాయం చేస్తుంది పాకిస్తాన్. కాబట్టి టర్కీ నుంచి కూడా కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో డ్రోన్లు చేకూరి పాకిస్తాన్ కూడా తాలిబాన్ల పైన ప్రయోగించవచ్చు. చైనా నుంచి కూడా మిసైల్స్ రావచ్చు, అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రావచ్చు. అది ఒంటరిగా ఏం లేదు, ఏదో రకమైన ఏదో ఒక రకంగా తమకున్నటువంటి దొంగతనాన్ని, లేకుంటే తమకున్నటువంటి దుశ్చర్యను ఉపయోగించి వాళ్ళంతా వాళ్ళు కూడా కొంత మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది మాత్రం ఏమాత్రం సఫలీకృతం కావడం లేదు. గతంలో చూసాం మనం, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధంలో చైనా మిసైళ్ళు, టర్కీ డ్రోన్లు ఏమాత్రం పనిచేయలేదు, తోక ముడుచుకొని కూర్చున్నాయి, అంతా సైలెంట్గా వెళ్ళిపోయాయి, కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలోనే అటువైపు నుంచి తాలిబాన్ డ్రోన్లని ప్రయోగించబోతోంది. దానికి ప్రత్యేకమైనటువంటి ఒక నామకరణం కూడా చేసుకొచ్చారు, కామికాజ్ సంబంధించినటువంటి డ్రోన్ ఎయిర్ ఫోర్స్. సో ఈ యొక్క నామకరణంతో ముందుకు వెళ్తున్నారు. సో కొన్ని విమానాలను కూడా ఉపయోగించే అవకాశం కనబడుతోంది, ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా దీంతో దాడి కోసం ఉపయోగించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. బ్రిటిష్ SIS స్థావరాన్ని టార్గెట్గా ప్రయోగాన్ని ఉపయోగించుకోవచ్చని తాలిబాన్లు తెలుస్తోంది. బ్రిటిష్ SIS స్థావరాన్ని కూడా తాలిబాన్లు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక అనుమానం, ఒక స్పష్టత కనబడుతోంది. ప్రస్తుతానికి తాలిబాన్ల దాడి వెనుక ఎందుకు, లక్ష్యం ఏంటి, తాలిబాన్లు ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మళ్ళీ గతంలో బలూచిస్తాన్, ఆపరేషన్ సింధూర్ రెండు కూడా పాకిస్తాన్కి ఎటువంటి చుక్కలు చూపించాయో ఆ విజువల్స్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. मेरा दिमाग खराब। अच्छा खोल दिया। फायर फायर
فزنا مسمون مسمون हाँ साढ़े पहले ऐसी बराबर क्या जवाबदारी हाँ साढ़े पहले ऐसी बराबर मगर तेरा दिमाग खराब अच्छा खुल गया फायर फायर రైట్, అసలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది? తాలిబాన్లు ఎందుకు ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ గా చేసుకున్నారు? ఒకసారి మనతో పాటుగా రిటైర్డ్ ఆర్మీ మేజర్ పిటి చౌదరి గారు జాయిన్ అవుతున్నారు. పిటి చౌదరి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తాలిబాన్లు పాకిస్తాన్ పైన ఎందుకు దాడి చేయాలని ఆలోచనతో ఉన్నారు? ఎందుకు వారు సిద్ధమవుతున్నారు? నమస్కారం మనోజ్ గారు, మీకు మీ దర్శకులందరికీ. ఈ పాకిస్తాన్ తాలిబాన్ ప్రాబ్లం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మీకు గుర్తుంటుంది, 2 సంవత్సరాల క్రితం కొన్ని లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ లో రెఫ్యూజీగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బయటికి తోలేశారు. సో చాలా పాకిస్తాన్ మీద వాళ్ళకి యాంగర్ వచ్చింది, కోపం వచ్చింది. ఓకే, మళ్ళీ రీసెంట్ గా ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తహరీకే తాలిబాన్ అని చెప్పి అగైన్స్ పాకిస్తాన్ ఫైట్ చేస్తున్నారు లాస్ట్ 1-2 years నుంచి. వాళ్ళు మా టెరిటరీ మీరు డివైడ్ చేశారు, అది మాకు తిరిగి రావాలి అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళని పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా చూస్తుంది, వాళ్ళు మేము ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. బలూచిస్తాన్ లో కూడా ఫైట్ అవుతా ఉంది. తాలిబాన్ వాళ్ళు బలూచిస్తాన్ కొంచెం హెల్ప్ ఇస్తున్నారు, ఎందుకంటే అమెరికన్ వెపన్స్ ఏదైతే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారో అవి కొన్ని వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళకి అమ్ముతున్నారు. అమ్యునిషన్ వెపన్స్ వచ్చేటప్పటికి బలూచ్ ఈజ్ ఆల్సో వెరీ ఎఫెక్టివ్ గా అవుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు తాలిబాన్ సైడ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి, ఈ బలూచ్ సైడ్ నుంచి రోజుకి ఒక 10 మంది 20 మంది చనిపోతున్నారండి సోల్జర్స్. అక్కడ ఫైట్ చేయడానికి తయారుగా ఉండేవాళ్ళు లేరు. పాకిస్తాన్ చాలా బ్యాడ్ షేప్ లో ఉంది. లాస్ట్ ఇయర్ ఎయిర్ ఫోర్స్ తో ఆఫ్ఘనీ విలేజెస్ ని కొట్టారు, బై ఎయిర్ అటాక్ చేశారు. దానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ కోపం, ఇది ఇన్నోసెంట్ పీపుల్ ని మీరు ఏరియల్ బొంబార్ట్మెంట్ చేయటం మంచిది కాదని. పాకిస్తాన్ ఇస్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్ అండి, అన్ని సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫీల్డ్ మార్షల్, ఫ్రాడ్ మార్షల్ అమెరికాకి వెళ్తున్నాడు విజిట్ కి. అక్కడ అమెరికా నుంచి ఏం సపోర్ట్ వచ్చిందో ఏంటో మనకు తెలీదు. ఒక బృందం వెళ్ళిపోయింది, ఆ బృందం అంతా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసింది, మా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కరెక్ట్ గా లేకపోవడం మూలంగానే
మేము ఈరోజు యుద్ధాన్ని ఓడిపోయాం, చైనా నుంచి వచ్చిన ఈ డిఫెన్స్ సిస్టమ్ మాకు ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పి వారు అమెరికాకి వెళ్ళిపోయి వాళ్ళు కొంత ఈ టాక్స్లో మాట్లాడుకు ప్లీజ్ గివ్ అస్ ఎ గుడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. బిలావల్ భుట్టోతో ఒక బృందం వెళ్ళింది అమెరికాకి. బహుశా ఇప్పుడు ఫీల్డ్ మాస్టర్ అక్కడికి వెళ్తోంది కూడా అటువంటి ఒక నిర్వాహకం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తాలిబన్స్ అంటే స్పెషల్ టార్గెట్ ఏమైనా ఉందా? అంటే మన దగ్గర ఇప్పుడు భారత్తో పాకిస్తాన్ యుద్ధం అని అంటే ఉగ్రవాద చర్యని కట్టుదిట్టం చేసే ప్రయత్నంలో, ఉగ్రవాద చర్యని పూర్తిగా కొల్లగొట్టే ప్రయత్నంలో భారత ఆర్మీ ఆపరేషన్ సింధుని చేపట్టిందంటే దానికి అర్థం ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్కి మీరు అంటున్నట్టుగా పాకిస్తాన్ విభేదాలు ఎన్ని రోజుల నుంచి అయినా ఉండొచ్చు, కానీ ఇప్పుడు దాడి చేయడం గల స్పెషల్ టార్గెట్ అంటే ఈ స్థావరాలపైన దాడి చేయొచ్చు, లేకపోతే దేర్ ఈస్ ఎ ఛాన్స్ వాళ్ళు ఈ టార్గెట్ కానీ ముందుకు వెళ్తున్నారు అనేది ఏమైనా ఉందా? బేసికలీ అండి, పాకిస్తాన్ ఇస్ టుడే వీక్. వాళ్ళ డిఫెన్సెస్ సరిగ్గా లేవు. వాళ్ళ దగ్గర ఇంతవరకు మెటీరియల్ అంతా రాలేదు. ఫారెన్ ఎయిడ్ అని చెప్పి హెల్ప్ అనౌన్స్మెంట్ వచ్చినాయి, కానీ సగం అనౌన్స్మెంట్స్ పాత లోన్స్కి రైట్ ఆఫ్ చేయడానికి ఇస్తున్నారు. కంబైన్ చేసి రైట్ ఆఫ్ చేసి కొత్త లోన్ లాగా తీసుకున్నట్టు కొంచెం హెల్ప్ వస్తుంది. డిఫెన్స్ బడ్జెట్ ఇప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు 30% పెంచింది. మనుషులకి పాపులేషన్కి సరిగ్గా తినటానికి లేదు, ఫ్యూల్ లేదు, మీరు డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నారు. కానీ ఆ డిఫెన్స్ మెటీరియల్ వచ్చి వాళ్ళకి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ మిజైల్ సిస్టమ్ వచ్చి వాళ్ళు సెటప్ చేసి దాంట్లో ట్రైన్ అయ్యేటప్పటికి కొన్ని నెలలు పట్టుద్ది. సో హౌ దే ఆర్ వీక్. ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము అంటే మా ల్యాండ్ మాకు ఇవ్వట్లేదు, మీరు మా మీద ఒత్తిడి పెడుతున్నారు అని చెప్పి ఇప్పుడు రిటాలియేషన్ తీసుకుని వాళ్ళ భూమి వాళ్ళు తీసుకుంటారు. నథింగ్ టు విత్ పాకిస్తాన్, ఫర్గెట్ ఇట్ అని అంటారు. సో దేర్ ఎయిమ్ ఇస్ వెరీ క్లియర్ అండి. దే డోంట్ వాంట్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్. మాకు మీకు సంబంధం లేదు, మాది మా ప్రాపర్టీ ఆ డూరాండ్ లైన్కి అటువైపు ఉంది కాబట్టి కొంచెం అది కూడా కలుపుకొని పష్తూని స్థాయి మరీ చేసుకుంటారు. ఈ తారీఖే తాలిబాన్ వాళ్ళు తాలిబాన్తో మళ్ళీ కలిసి ఉంటారా, లేకపోతే వీళ్ళు కూడా సెపరేట్ అవుతారా, అది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. రైట్, థ్యాంక్ యూ పీటీ చౌదరి గారు. సో థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో